శ్రీకృష్ణాయ నమః. దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు అనుకునే వాళ్ళకి ఉన్నాడు, లేడు అనుకునే వాళ్ళకి లేడు. ఆ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది. అలా ఒక భక్తుని జీవితంలో జరిగిన యథార్థ సంఘటన. ఓం నమో నారాయణాయ. దేవుడు ఉన్నాడా లేడా అనే ఒక సందేహం ఒక భక్తుడికి కలిగింది. ఎలాగైనా దేవుణ్ణి చూడాలనుకుంటాడు. ఒకరోజు సంధ్యావందనం కోసం దగ్గరలోని నదికి వెళ్ళి సంధ్యావందనాది కృత్యములు తీర్చుకొని నదిని దాటుకొని అవతల ఒడ్డున ఉన్న వనం చూడడం కోసం వెళ్తాడు. పక్షుల కిలకిల రాగాలు, కోకిల కుహుకుహు గీతాలు, మందగమన వేగంతో చల్లటి గాలులు, ఒక చెట్టు నుండి మరొక చెట్టుపైకి దూకుతున్న కోతులు, చెంగుమని ఎగురుతున్న జింకలు, క్రమశిక్షణగా యుద్ధానికి బయలుదేరిన సైనికుల్లా చెట్లపైకి ఆహారం కోసం బారులు తీస్తున్న చీమలు, నీటిలో జలకాలాడుతున్న ఏనుగులు, ఆకలి తీరి నీటి కోసం వచ్చిన ఏనుగులతో, జింకలతో, దుప్పులతో కలిసి నీరు తాగుతున్న సింహాలు, పక్కనే ఒంటికాలి మీద నిలబడి జపం చేస్తున్నట్లు నటిస్తూ ఎంతో చాకచక్యంగా చేపల్ని ఒడిసి పడుతున్న కొంగలు, మరో పక్కనే ఉన్న ఆశ్రమాలలో యాగాలు చేస్తున్న ఋత్వికులు, యజ్ఞ హవిస్సుల వాసనలతో, అలాగే ధ్యానంలో ఉన్న మునులు, వేదాలను అవపోసపడుతున్న విద్యార్థుల చూస్తూ, ఆహా, ఏమి దేవుని సృష్టి, అందమంతా ఈ వనంలోనే ఉంది. మనిషి సంతోషం కోసం ఎన్ని ఏర్పాట్లు చేశాడో కదా బ్రహ్మ. కానీ మనిషి వాటి విలువలను గుర్తించలేక తానే గొప్ప అనుకుంటూ ప్రకృతిని నాశనం చేస్తూ, కనపడిన జంతువులను చంపుకుంటూ తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకుంటున్నాడు అని నిట్టూరుస్తూ ప్రకృతి పారవశ్యంలో మునిగి మైమరచి ఉన్న ఆ సమయంలో జోరున వాన మొదలై కుంభవృష్టి కురవసాగింది. ఆ నది ఒడ్డు వద్ద ఉన్నవారందరూ తమ తమ పడవలలో వెళుతూ తనను కూడా రమ్మంటూ పిలుస్తారు. వాతావరణం గమనించి నన్ను దేవుడు వచ్చి రక్షిస్తాడు, మీరు వెళ్ళండి అన్నాడు. ఇంతలో వాన మరింత పెరిగి తుఫానుగా మారింది. అప్పుడు అటుగా వచ్చిన మరొక పడవవాడు అతన్ని చూసి, వరద పెరిగేలా ఉంది, వచ్చి పడవ ఎక్కు, ఒడ్డున చేరుస్తాను అనగా, మళ్ళీ నన్ను ఆ దేవుడు వచ్చి కాపాడుతాడు, నువ్వెళ్ళు అన్నాడు. వీడు పిచ్చోడా మంచోడా అర్థం కాక వెళ్ళిపోయాడు. అలా చాలాసేపు ఎదురు చూసి దేవుడు లేడు, ఉంటే నన్ను రక్షించడానికి వచ్చేవాడు అని దుఃఖిస్తూ నదిలోకి దిగి అవతల ఒడ్డుకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే వరద పెరిగి అలలు ఎగిసి పడ్డాయి. ఇక భయం వేసి, అయ్యో, వాళ్ళు ఎంత రమ్మని పిలిచినా మూర్ఖత్వంతో ఆ దేవుడు వచ్చి రక్షిస్తాడు అని చెప్పాను. ఇప్పుడు నేను ఎలా బయటపడాలి అనుకుంటూ ఉండగా పెద్ద అల వచ్చి కొట్టడంతో వచ్చి ఒడ్డున పడ్డాడు. ఒక్కసారిగా ఆశ్చర్య ఆనందాలకు లోనై ఆ దేవుడు వస్తాడని అనుకున్నాను, కానీ రాలేదు. అంటే ఆ దేవుడు లేడు, ఇన్నాళ్ళు చేసిన పూజలన్నీ వ్యర్థం అని నిట్టూరుస్తూ చెట్టు కిందకి వెళుతుంటే ఒక మెరుపు మెరిసి నీలి మేఘ ఛాయ శరీరంతో, పద్మాల వంటి కన్నులతో, నెమలి పించం శిరస్సున ధరించి పిల్లన గ్రోవి చేత పట్టుకొని మృదువుగా పెదవులతో గానం చేస్తూ ఉండగా వర్షం తెప్పరిల్లి వెలుగులు విరజిమ్ముతూ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అతని ఎదురుగా నిలబడ్డాడు. అది చూసి కళ్ళు నులుముకుంటూ, శ్రీకృష్ణ, ఏమి నా భాగ్యం, సాక్షాత్ నువ్వే కనకరించి వచ్చావా తండ్రి, నా జన్మ చరితార్థమయ్యింది, నమ్ముకున్న వారిని ఎన్నటికీ విడువను అంటావే, మరి నన్నెందుకు కాపాడలేదు? అందరికీ నువ్వు వస్తావని చెప్పాను, కానీ నువ్వు రాలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు మందహాసం చేసి, విజయ, నేను నిన్ను ఎల్లవేళలా రక్షిస్తూనే ఉన్నాను కదా, ఇంకా అర్థం కాలేదా? వాన మొదలవ్వగానే నిన్ను పిలిచింది ఎవరు? నది ఉప్పొంగిన తర్వాత నాటు పడవతో వచ్చి పిలిచాను కదా, అయినా నువ్వు రాకుండా నదిలో దిగితే ఒడ్డుకు చేర్చింది నేనే. ఇన్నిసార్లు ప్రతిక్షణం వెంటే ఉన్నాను, ఇప్పటికైనా అర్థమయ్యిందా? దేవుడంటే ప్రతిక్షణం ఎదురుగా కనపడి సాయం చేయాలని లేదు. బిడ్డ ఎక్కడున్నా తండ్రి మనస్సుకు బిడ్డ కోసం వెతుకుతూనే ఉంటుంది. పైకి కనబడకపోయినా నా భక్తులను సర్వదా యోగక్షేమాలను విచారిస్తూనే ఉంటాను. నమ్మి చెడినవాడు లేడు అనగానే విజయుడు ఆశ్చర్యపోయి, స్వామి క్షమించు, దేవుడున్నాడని ఎంత నమ్మినా ఒక్కొక్క క్షణం ఇంద్రియ నిగ్రహం కోల్పోయి అజ్ఞానంలో పడిపోతున్నాం. నేను కూడా ఆ అజ్ఞానమనే అంధకారంలో కూరుకుపోయాను.
అనగానే తను కోరుకున్న వరమిచ్చి శ్రీకృష్ణుడు అంతర్ధానమైపోయాడు. సర్వం శ్రీకృష్ణార్పణం. స్వస్తి.